హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్లో తెలుగు అమ్మాయి. సో ఈ రోజు బ్లాగ్ వచ్చేసరికి హోలీ బ్లాగ్ అనమాట. సో గైస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, డిఫరెంట్గా హోలీ చాలా బాగుంటుంది. ఈరోజు వచ్చేసరికి సెకండ్ అనమాట. డేట్ వచ్చేసరికి అంటే తర్వాత రోజు చంద్రగ్రహణం అని చెప్పేసి ముందు రోజే ఇది చేశారనమాట. హోలీకి ఇక్కడ మనకి భోగి మంటలు ఎలా వేసుకుంటామో ఇక్కడ నార్త్లో ఇలా అయితే హోలీకి అయితే చేస్తారనమాట. మొత్తం పిడకలు అవన్నీ వేసి అంటే వాళ్ళకి పంట గోధుమలు వస్తాయి అన్నమాట. సో ఆ గోధుమల దగ్గర పెట్టుకొని పూజ అయితే చేస్తారు. కొబ్బరికాయ అది పట్టుకొని మొత్తం ఆ మంట చుట్టూ అయితే తిరిగి ప్రదక్షిణాలు చేసి పూజ అయితే చేస్తారనమాట. నైట్ వచ్చేసరికి చేస్తారు. ఇదంతా అయిన తర్వాత లాస్ట్లో ఏం చేస్తారు ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ మంట అదంతా అయిన తర్వాత సో గైస్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక విషయం అయితే ఇంట్రెస్టింగ్గా నేను తెలుసుకున్నాను. సో అది కూడా మీకు తెలియాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక ఈ ఫెస్టివల్ వచ్చేసరికి ఎప్పుడు మా అపార్ట్మెంట్ ముందు అయితే చేసేవాళ్ళు అనమాట. కానీ ఈ సంవత్సరం చేయలేదు, ఎందుకో తెలియదు. ఇది మా వీధి అంటే మా అపార్ట్మెంట్ వెనక వీధిలో అయితే ప్రతి ఇయర్ ఇక్కడ కంపల్సరీ చేస్తారు. సో ఇంకా మా అపార్ట్మెంట్లో చేయలేదు కాబట్టి ఇక అక్కడికైతే వెళ్ళాం అనమాట. అందరం వెళ్ళి అక్కడైతే చూసాము. ఇక అదే అంటే అక్కడ పూజ అది చేసిన తర్వాత అందరు ప్రసాదం తీసుకొస్తారు. అలాగే కలర్స్ అయితే అప్పుడు పూసుకుంటారనమాట. మరి హెవీగా ఏం రాసుకోరు. హ్యాపీ హోలీ అని చెప్పి కొంచెం కలర్స్ అయితే రాస్తారనమాట. అదొక సరదా. కొంచెం సేపు అక్కడ కూర్చొని అందరు తెలిసిన వాళ్ళందరూ కొంచెంసేపు కూర్చొని అలా కలర్స్ పూసుకొని టైం స్పెండ్ చేసి అయితే వస్తారు. ఇక శిశాంత్ కూడా చాలా ఎక్సైట్మెంట్తో, అంటే వాడికి ఇంతకుముందు హోలీ ఇంత తెలియదు కదా వాడికి. ఇదే ఫస్ట్ టైం వాడికి కొంచెం ఊహ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వాడికి తెలిసి చేసుకున్న హోలీ అయితే ఇదేనమాట. వాడికి కలర్స్ చెప్పి పోయమంటే మంచిగా పూస్తున్నాడు, ఆడుకున్నాడు బాగానే. ఇక ఆ ఫైర్ విషయానికి వస్తే ఏంటంటే ఆ మంట మొత్తం అయిపోయిన తర్వాత అది లాస్ట్కి మార్నింగ్కి మొత్తం బూడిదవుతుంది కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ పూజ చేసి అక్కడ ఆ బూడిదని కొంచెం బొట్టులా పెట్టుకొని అదైతే ఇంటికి తీసుకొచ్చి దేవుడి గుళ్ళో అయితే పెట్టుకుంటారంట. అంటే ఎవరికైనా అమ్మవారు పోస్తూ ఉంటుంది కదా, ఆ అమ్మవారు పోసినప్పుడు ఏంటంటే అది తీసి కొంచెం బొట్లా పెట్టుకుంటే అది తగ్గిపోతుందని నమ్మకం అంట వీళ్ళకి. సో ఈ విషయం అంతా ఆ కింద ఉన్న నాకు అక్క అయితే చెప్పారనమాట. ఇక దాని వెనక ఉన్న స్టోరీ అయితే ఇది. ఇంతలోకి శిశాంత్ వాళ్ళ నాన్న కూడా ఆఫీస్ నుంచి వచ్చాడు. సో అక్కడ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్నకు కూడా హోలీ అని చెప్పేసి వాడైతే కలర్స్ పూస్తున్నాడు అనమాట. ఇక నేనైతే అప్పటి వరకు శిశాంత్ని కింద తిప్పి వచ్చి కూర్చున్నాను ఇంట్లోనే. ఇంకా కింద అక్క ఫోన్ చేసి అక్కడ స్టార్ట్ అయింది వెంటనే రా అని చెప్పేసి అనేసరికి ఇంకా నేను జడగొర వేసుకోలేదనమాట. స్నానం చేసి ఉన్నాను, ఇంకా అలానే వచ్చేసాను. సర్లే ఇంక వెనకే కదా చూసొద్దాం అన్నట్లు ఇక అలానే వచ్చేసాను అనమాట. ఇంకా అక్కడ వచ్చిన తర్వాత మొత్తం కలర్స్ అన్నీ పూసేసిన తర్వాత మొహం అంతా ఎలా అయిపోయిందో చూడండి. ఇక మళ్ళీ ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి. ఇక ఆ తర్వాత ఇంక అక్కడంతా చూసుకొని ఇక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి అది మధ్యలోనే మరి సరిగా కట్టలేదేమో, మధ్యలోనే కింద పడిపోయింది అనమాట. కానీ టైం కూడా ఎవ్వరు అక్కడ లేరు, ఎవరైనా ఉంటే ఇబ్బంది అయిపోయేది అనమాట. ఇంకా నైట్ అలా అయిపోయింది. ఇంకా తెల్లారి ఏంటంటే ఇంకా కొంచెం ఫోటోషూట్ లాగా నేనైతే ఆ టీషర్ట్స్ అవి మీషోలో అయితే తీసుకున్నాను. చాలా అంటే తక్కువకి చాలా మంచిగా వచ్చినాయి అనమాట. ఇక ముగ్గురం హ్యాపీ హోలీ అన్న ఒక టీషర్ట్ తీసుకొని మేమైతే ఫోటోషూట్ లాగా చేసుకున్నాం అనమాట. ఈ ఫొటోస్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. చాలా బాగా వచ్చినాయి. ఉన్న క్లైమేట్కి చాలా బాగా వచ్చినాయి అనమాట. ఇంకా ఆ తర్వాత ఈవినింగ్ అంటే నెక్స్ట్ డే 4th ఇక్కడ హోలీ చేసుకున్నారు. మన వైపు అయితే 3rd చేసుకున్నారంట. ఇక్కడైతే గ్రహణం వల్ల తర్వాత రోజు 4th అయితే హోలీ చేసుకున్నారనమాట. ఇక నైటే వెళ్ళి శిశాంత్కి కొంచెం వాటర్ బెలూన్స్ అలాగే వాటర్ గన్ను, వాడికి తెలిసి చేసుకునే ఫస్ట్ హోలీ కాబట్టి కొంచెం వాడికి ఊహ వచ్చింది, ఆడుతాడు అన్న ఇది వాడికి ఉంది కాబట్టి ఇంకా సర్లే వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. కింద పిల్లలు ఆడుకుంటుంటే వాడు చూస్తూ ఉండటం ఎందుకని చెప్పేసి ఇంకా అలా కొన్ని వాటర్ బెలూన్స్ వాటర్ గన్ను అవి అయితే తీసుకొని వచ్చాం అనమాట. వాడు అవి తీసుకునేటప్పుడు మంచి ఎక్సైట్మెంట్తో ఉన్నాడు. ఆ వాటర్ బెలూన్స్ అప్పుడే తీయాలని చెప్పేసి గొడవ చేశాడనమాట. కానీ ఇంకా సర్లే రేపు ఆడుకుందు కానీ అని చెప్తే కామై ఇంకొచ్చేసాడనమాట. వాడు అక్కడ ఉండి అవన్నీ చూస్తూ ఏవి తీసుకోవాలో వాడికి చాలా కన్ఫ్యూజన్ అయిపోతాడు అనమాట. బొమ్మలు కూడా అంతే, ఓ పక్కన ఒక 4-5 పెడితే తీసుకోవడానికి వాడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇక వస్తూ ఇక్కడ బ్రెడ్ అనేది హోల్సేల్, అంటే చాలా ఈయన ఎప్పుడు ఇక్కడ తీసుకుంటాం అనమాట. చాలా మంచిగా ఉంటుంది క్వాలిటీ, ఎప్పుడప్పుడు ఫ్రెష్గా దొరుకుతుంది.
ఇంకా బ్రెడ్ తీసుకొని వచ్చేసాము. ఇంకా తర్వాత మార్నింగ్ అయితే ఇంకా హోలీ ఆడటానికి అయితే కిందకి వెళ్ళిపోయాము అనమాట. శ్రీశాంత్ లేవగానే ముందు ఆ బెలూన్స్ అయితే అడిగాడు. సర్లే కిందకి వెళ్ళి ఆడుకుందాం రా అని చెప్తే సరే అని చెప్పి కిందకి వచ్చిన తర్వాత పిల్లలందరూ అప్పటికి ఆడుతూ ఉన్నారనమాట హోలీ. ఇక వాడు కూడా సరే అని చెప్పేసి ఆడుతూ ఉన్నాడు. పిల్లలేమో నీళ్ళు పోస్తున్నారనమాట. ఆడినంతసేపు ఆడాడు. నీళ్లు పడితే మాత్రం వాడికి చాలా చికాకు వస్తుందన్నమాట. వాడైతే పోయొచ్చు, ఇంకా వేరే పిల్లలు పోస్తే మాత్రం ఏడుస్తున్నాడు. కానీ చాలాసేపు అలా ఏడ్చాడు. నీళ్లు పడగానే కొంచెం సముదాయించి వాడిని డైవర్ట్ చేయడానికి అయితే చూసాం అనమాట. వాడు ఏడ్చినప్పుడల్లా అంటే వాటర్ పడి ఏడ్చినప్పుడల్లా కలర్స్ ఇస్తూ ఉంటే కొంచెం చల్లుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఈ కొంచెం సేపే నేను తీయగలిగాను వీడియో. ఇంకా తర్వాత ఏంటంటే పాకెట్లో ఫోన్ పెట్టుకున్నా. ఈ పిల్లలు వచ్చేసి వాటర్ బెలూన్స్ అలాగే ప్యాకెట్స్లో వాటర్ నింపుకొని కొడుతూ ఉన్నారనమాట. ఇంకా మళ్ళీ ఫోన్ తడిచిపోద్దని ఇక పైన పెట్టేసి వచ్చాను. ఈ హోలీ వ్లాగ్ అయితే ఇదనమాట. అంటే పెద్దవాళ్ళు ఎవరు దిగలేదు ఈసారి, చిన్నపిల్లలే ఆడుకున్నారనమాట. ఇక నేను కూడా శ్రీశాంత్ కోసం అయితే దిగాను. శ్రీశాంత్ ఆడతాడు అని చెప్పేసి, పిల్లలతో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తాడని చెప్పి ఇక ఈ హోలీ అయితే ఇలా గడిచిపోయిందనమాట. సో గైస్, హోలీ వ్లాగ్, హోలీ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్లో చెప్పండి. అలాగే మీరు మీ ఫ్యామిలీతో హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కంపల్సరీగా కామెంట్లో అయితే చెప్పండి. ఇక లాస్ట్కి శ్రీశాంత్ వేషం ఎలా అయిపోయింది మీ కూడా కొంచెం ఫొటోస్ దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి అక్కడ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో ఉండి అప్ టు డేట్ ఇస్తూ ఉంటానన్నమాట. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.